ఇప్పుడు గవర్నర్ గారికి ఒక రిప్రజెంటేషన్, మొత్తం తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, మొత్తం హైదరాబాద్ లో ఉన్న పెద్దలందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ తయారు చేశారు. రేపెల్లుండి లోపల అపాయింట్మెంట్ తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. అందులో కూడా ఉన్నది మన సంతోష్ పేరు. సంతోష్ కేవన్ అయితే మాత్రం మనందరం కూడా ఉంటాము. సంతోష్కి ఏం కాదు, భయపడాల్సిన అవసరం లేదు. మిత్రులారా, మొత్తం ఇప్పుడు గవర్నర్ కూడా సంతోష్ గురించే ఎంక్వైరీ చేస్తాడు. కాబట్టి మన మీద బాధ్యత ఎక్కువ ఉంది. మరింత శాంతియుతంగా చేయాలి. ఇంకా పెద్ద ఎత్తున దిగ్గుణీకృత ఉత్సాహంతో మీరందరూ కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలి. చేస్తారా లేదా? అది అట్లా గట్టిగా చెప్తే నాకు కూడా ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మింట్ కాంపౌండ్ లో కూడా ఇంకొకటి పెట్టుకోవాలి. మనం తెలంగాణ చౌరస్తా దగ్గర అది వాళ్ళు ఇక్కడ రానియమంటే మనం తెలంగాణ చౌరస్తా దగ్గర పోలీసులకు మొత్తం ఇక్కడనే పడిపోయింది క్యాంప్ అనుకుంటే రెండో క్యాంప్ కూడా అక్కడ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి అక్కడైతే 2-3 వేల మంది వస్తారు, అది ఇంకా బాగుంటుంది. కాబట్టి మిత్రులారా, మన ఉద్యమం కొనసాగుతుంది. గుర్తుంచుకోండి, వాళ్ళు 2వ తారీఖు నుంచి సమ్మెలోకి పోతారట. వాళ్ళ సమ్మె తమాషా ఏందో చెప్తాం. ఒక్కటి మీకు చెప్పదలుచుకున్నా, మొన్న ఎస్పీడీసీఎల్లో 11,000 మంది ఉద్యోగులు ఉంటే కేవలం 10 మంది అబ్సెంట్ అయ్యారు. 10 మంది, 11,000 మందిలో 10 మంది అంటే మీరు నమ్ముతారా? అబ్సెంట్ అయిన వాళ్ళు మామూలుగానే సీఎల్లు పెట్టేవాళ్ళు 100 మంది ఉంటారు. 100కు ఒకడైతే లీవ్ పెడతాడు కదా, అట్లా లెక్క చూసినా సరే 100 మంది లీవ్ పెట్టాలి. ఇప్పుడు స్ట్రైక్ అప్పుడు ఎక్కువ అటెండ్ అవుతుండ్రు అక్కడ. మరి తమాషా ఏంది అనేసి అడుగుతున్నాం. ఇవన్నీ కూడా మనం ప్రపంచానికి తెలియజేయాలి. ఈ రోజు నుంచి రోజు ఒక కంప్లైంట్ ఢిల్లీకి మనం రాస్తూనే ఉంటాం. ఇక్కడ కూడా మన మీద పోలీసులు పెట్టిన నిర్బంధాలను వాళ్ళు పెడుతూనే ఉంటారు. రేపు నల్ల జెండా పైకి పెట్టొద్దంటారు, అప్పుడు కిందికి పెట్టుకొని రాస్తాం ఢిల్లీకి. ఏదో ఒకటి మనం మాత్రం మన కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగించాలి. కాకపోతే శాంతియుతంగా ఉండాలి. మీ ఆవేశం అనేది మాత్రం కంప్లీట్ గా తగ్గించుకోండి. ఆలోచనకు పదును పెట్టండి. ఉద్యమానికి ప్రతి ఒక్కళ్ళు మూలకున్న ఉద్యోగులందరూ కూడా కిందికి వచ్చేటట్టు చేయాలి. అప్పుడే మన ఉద్యమము ముందుకు పోతుంది. మనం తెలంగాణ రాష్ట్ర సాకారం అవుతుంది. ఈ రోజు ఇక్కడికి వచ్చిన ఉద్యోగులందరికీ మరొకసారి పెద్ద ఎత్తున ఉద్యమాభినందనలు చెప్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు కార్యక్రమం ఇప్పటితో ముగిసింది.